కానీ మోషే ఎప్పుడు చూసినా దేవునికి అడ్డుపడతాడు. ప్రభా అలా చేయొద్దయ్యా, నీకు చెడ్డ పేరు కదా. ఎంత చక్కగా చూడండి, ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే నేను ఏది చేస్తే నా ద్వారా నా దేవునికి చెడ్డ పేరు వస్తుందని భయపడతాడండి. మనమైతే కాబట్టి అన్యజనులు ఏమంట, నీ ప్రవర్తన బట్టే నాకేమొస్తుంది, చెడ్డ పేరు అంటాడు. రోమపత్రిక 2వ అధ్యాయం చూడండి అన్నమాట. ఈయనేమో దేవునికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని ప్రతిసారి దేవుని కోపాన్ని శాంతపరుస్తున్నాడండి మోషే గారు. మనం ఏం చేస్తున్నాం, మన స్వార్థాన్ని చూసుకొని దేవునికి ఏం చేస్తున్నామంట, అవమానం అంట. చూడండి 2వ అధ్యాయం 24వ వచనం, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఏ చిన్న తప్పు చిక్కినా వీళ్ళు బిడ్డలంట. ఏ బిడ్డలు? దేవుని బిడ్డలంటబ్బా. వెంటనే వీరు క్రైస్తవులంట. ఎవరికి? క్రీస్తు నామానికి మన దేహాల ద్వారా మహిమను తీసుకురావాల్సింది పోయి ఏం చేస్తున్నామంట, అవమానాన్ని తీసుకొస్తున్నాము. దేనికి? చిన్న చిన్న వాటికే పోట్లాడుకోవడం, చిన్న చిన్న వాటికే లేనిపోని మాటలు అనుకోవడం. దీని ద్వారా ఏమైపోతుందంట, దేవుని నామానికి అవమానం.